హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ రమాదేవి వైబ్స్. రమాదేవి వైబ్స్ అంటే నేను ఒక్కదాన్నే కాదండి, మీ అందరూ కూడా ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగుండాలని కోరుకుంటూ చాలా రోజులైపోయిందండి మన ఛానల్లో వీడియో అనేది రాక. నా వ్యూవర్స్, సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా నేను సారీ చెప్పుకుంటున్నాను. ఎందుకంటే మీకు అంత వీడియోస్లో కూడా చెప్పాను, కొంచెం గైనిక్ ప్రాబ్లమ్స్ అనేవి ఉన్నాయి. అందున 1 మంత్ బ్యాక్ నాకు వైరల్ ఫీవర్ అనేది వచ్చింది. దాని కారణంగా కూడా కొంచెం సహకరించట్లేదు హెల్త్ అనేది. అంటే ఓన్లీ ఇంట్లో పనులు మాత్రం, అది కూడా మెడిసిన్ యూజ్ చేస్తూ ఇంట్లో పనులు మాత్రం చేసుకుంటున్నాను, ఫ్యామిలీని చూసుకుంటున్నాను. అంతవరకే. నా హెల్త్ నేను రెస్ట్ తీసుకుంటూ ఉన్నాను. సమ్మర్ కూడా స్టార్ట్ అయిపోయింది. ఇంకా నా విషయానికి వస్తే అదండి. అందుకారణంగానే వీడియోస్ అనేది ఇవ్వలేకపోయాను మీకు. నా దగ్గర స్టోరేజ్ అంటూ ఉండదండి, ఎప్పటిదప్పుడే నేను పోస్ట్ చేసుకుంటూ ఉంటాను. ఇంకేదన్నా ఊర్లు అలా వెళ్ళినప్పుడు మాత్రం అప్పుడు ఉంటుంది నా దగ్గర, స్టోరేజ్ అయి ఉంటుంది. అప్పుడు కూడా అందరికన్నా కొంచెం లేట్గానే పోస్ట్ చేస్తూ ఉంటాను వీడియోస్ అనేది. నా సబ్స్క్రైబర్స్ చాలా సహృదయంతో నన్ను బ్లెస్ చేస్తారు, నా వీడియోస్ చూస్తారు. వాళ్ళందరికీ నిజంగా నేను చాలా థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను. ఈ 10 days నుంచి కూడా నేను అందుకోసం వీడియో చేయలేకపోయాను, ఫోకస్డ్గా చేయలేకపోయాను. ఇంకా రెస్ట్ తీసుకుంటూ ఉన్నాను, ఇంట్లో మాత్రమే ఉన్నాను. ఇంకా 2 days బ్యాక్ మాత్రమే ఇంకా బయటికి వెళ్ళి ఏమన్నా తెచ్చుకోవడం కానీ అవన్నీ చేస్తున్నాను. నన్ను నేను రీఫ్రెష్ చేసుకుంటున్నాను. ఇంక ఇట్లాగే ఉండిపోతూ ఉంటే మన లైఫ్ కొనసాగదు కదా. ముందడుగంటూ వేస్తూనే ఉండాలి, మనల్ని మనం రీఫ్రెష్ చేసుకుంటూ మంచిగా ముందుకు వెళ్ళిపోతూ ఉండాలి కదా. అలాగే నేను కూడా కొంత టైం రెస్ట్ తీసుకున్నా, హెల్త్ ఇష్యూస్ పరంగా కానీ ఎట్లన్నా రెస్ట్ తీసుకున్నా, మిగతా టైం నుంచి అక్కడ నుంచి మనం ముందడుగంటూ వేయాలి కదా. అందుకోసం ఇలాగా. ఇదండి నా విషయానికి వస్తే. ఇవాళ నేను ఈ 2 రోజులు నేను గమనించింది, అంత క్రితం కూడా నేను గమనించి ఉన్నాను, మీకు ఈ విషయం చెప్పాలనుకుంటున్నాను. ఇప్పుడు 2 days బ్యాక్ నేను బయటకు వెళ్ళానని చెప్పాను కదా. అయితే అక్కడ ఈవినింగ్ టైము 7 అలా అవుతుంది, 7:30 అలా అవుతుంది. నాకు కావలసిన కూరగాయలు కానీ ఏదైనా వస్తువులు కానీ కొనుక్కొని నేను రిటర్న్లో వచ్చేటప్పుడు, నేను నా వెహికల్ నడుపుతాను కదా, 2-wheeler నడుపుతాను. వచ్చేటప్పుడు నాకు తెలిసిన వ్యక్తిలాగా అనిపించారు. ఒక పక్క రోడ్లో నేను రైట్ సైడో లెఫ్ట్ సైడో నేను వెళ్తున్నాను, రైట్ సైడ్ అనుకుంటా. అక్కడ కూర్చొని ఒక ఏజ్ కూడా నేను పర్టికులర్గా చూడలేదు అతనిది. అతనికైతే ఒక 3-4 అంతే ఆ మెంబర్స్ కూడి ఉన్నారు. అయ్యో, మళ్ళీ వెనక్కి తెచ్చి వెహికల్ చూశాను, నాకు తెలిసిన వ్యక్తిలాగా అనిపించారు. సరే అని చెప్పేసి నేను సైడ్కి ఆపి వెళ్ళాను దగ్గరికి. వెళ్తే అతనికి 60-62 ఇయర్స్ ఏజ్ ఉంటుంది. ఫుల్ కాలంతా బ్లడ్ కారిపోతూ ఉంది. అతనికి ఫస్ట్ ఎయిడ్ చేస్తున్నారు ఒక 2-3. అక్కడ బ్యూటీ పార్లర్ లేడీ కూడా ఉంది. ఆ లేడీ కూడా తనకి కావలసిన అవన్నీ ఫస్ట్ ఎయిడ్కి సంబంధించినవన్నీ తెచ్చి ఇస్తుంది. పాపం చేస్తున్నారు, అతను కూర్చోబెట్టి చేస్తున్నారు. ఏమైంది అని అడిగితే కారు అతను గుద్దేసి వెళ్ళిపోయాడంట. ఆయనకి 60-62 అలా ఉంటుంది ఏజ్. అసలు గుద్ది బై మిస్టేక్ తగిలినా కానీ ఆగి తనకి కావాల్సినది పక్కన కూర్చోబెట్టి కానీ ఏమన్నా చెయ్యాలండి. అది కూడా మినిమం కూడా మానవత్వం అనేది ఎంత దారుణంగా అయిపోతుందంటే, కొంచెంలో కొంచెం గుద్దేసి వెళ్ళిపోవడమే, అలా ఉంది పరిస్థితి. అసలుకి చుట్టుపక్కల వాళ్ళు కూడా ఎవరి పని వాళ్ళది అన్నట్టు వెళ్ళిపోవడమే కానీ, ఒక మనిషికి ప్రమాదం జరిగిందే అయ్యో అనే పాపం కూడా లేకుండా, ఏదో 2-3 వచ్చి
చూశారు. వాళ్ళు మంచి మనసు అయి ఉన్నవాళ్లే. ఆ ఇద్దరు ముగ్గురు వచ్చి ట్రీట్మెంట్ అప్పటికి అంత బ్లడ్ అయితే విపరీతంగా వెళ్ళిపోతుందండి. అసలు అలాంటివి చూస్తే నాకైతే ఇంకా నేను పేషెంట్ని అయిపోతా ఇమ్మీడియట్లీగా. అంత బాధేస్తుంది నాకైతే. ఈ యాక్సిడెంట్లు కూడా ఎక్కువ అయిపోతున్నాయండి. పిల్లలు ఒక 15 నుంచి 19 ఏజ్ మధ్యలో 20 ఆ ఏజ్ వాళ్ళు కూడా అసలు వెహికల్స్ ఎలా నడుపుతున్నారంటే ఫాస్ట్గా సౌండ్స్ ఇచ్చుకుంటూ స్పీడ్గా ఇలా 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 సర్కిల్స్ వేసుకుంటూ నడుపుతున్నారండి. నేను వెహికల్ నడపటం ఎంతో జాగ్రత్తగా, అంటే నాతో నేను నడిపానంటే నడుచుకుంటా వెళ్ళిపోవచ్చు, అంత జాగ్రత్తగా నడుపుతాను నేను వెహికల్. నాకు అంత భయం కూడా, అంటే మనం జాగ్రత్తగా వెళ్ళినా అవతల వాడు కరెక్ట్గా రాడు, ఆ విధంగా భయం కూడా నాకు. అలాంటిది నేను నెమ్మదిగా వెళ్తున్నా భయపడాల్సిన అవసరం వస్తుంది. కొంచెం మన పిల్లలకు కూడా మనం జాగ్రత్త చెప్పుకోవాలండి. అలా ఇష్టం వచ్చినట్టు నడిపితే వాళ్ళ తల్లిదండ్రులు ఉంటారు కదండి, ఆ తల్లిదండ్రులు కొంచెం ఆ పిల్లలకి భయం చెప్పుకోవాలి. నాకు అలా చేసే పిల్లల్ని నిలబెట్టి చెంపలు వాయించాలని కోపం వస్తుంది, అంత కోపం వస్తుంది. మీరేమన్నా అనుకోండి, నాకు అంత కోపం వస్తుంది. వాళ్ళ ప్రాణాలకి హాని, ఎదుటి వాళ్ళకి హాని. ఎందుకండి అలా? ఆ పెద్ద ఆయన్ని అసలు బోల్డ్ అంత రక్తం పోయింది, అసలు ఎవ్వరు పట్టించుకున్న వాళ్ళే లేరు. ఏదో ఆ ఇద్దరు ముగ్గురు, ఆయనకి ఏమన్నా జరిగితే, ఆయన ప్రాణానికి ఏమన్నా అయితే ఎవరండి రెస్పాన్సిబిలిటీ? ఎంత బాధేసిందో నాకు. అక్కడ అయిపోయిన దాకా అతనికి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వచ్చి అతనికి బాగా కట్టేశారు. చాలా బ్లీడింగ్ పోయింది. చెప్పులు అక్కడ అతను ఆ ముసలాయన చెప్తున్నాడు, అమ్మ గుద్దేసి వెళ్ళిపోయారు. అదేమంటే వాళ్ళకి ఏమైనా కేసు అయిద్దేమో, అంటే తప్పు జరిగింది కదండి. అతనికి ఏదైనా ట్రీట్మెంట్ చేయించి చక్కగా ఓ పక్కకు కూర్చోబెట్టి ట్రీట్మెంట్ చేయించి వాళ్ళని పిలిచి గబుక్కున అయిందో లేకపోతే మిస్టేక్ వల్ల అయిందో సారీ చెప్పుకొని చేసుకుంటే అదెంత బాగుంటుంది. అసలు ఇదేంటండి, ఇట్లా ఉంటుంది సమాజం. కొంచెం ఎవరెట్లా చచ్చినా నాకు అనవసరం, మన పనుల మీద మనమే. ఫోన్లు మాట్లాడుకుంటూ రాంగ్ రూట్లో రావడం ఎంత బాధేస్తుందండి. ఇట్లాంటి చూసినప్పుడు అంతా చాలా బాధపడతాను. ఇట్లాంటి చూసినప్పుడు ఎవరికైనా పెద్దవాళ్ళకి ఏమన్నా ఇట్లాంటి ప్రమాదాలు జరిగినా అసలు నేను తట్టుకోలేను, చాలా బాధేసిద్ది నాకు. అది కూడా మీతో షేర్ చేసుకోవాలని ఈ వీడియో ద్వారా మీ ముందుకు వచ్చానండి. ఇలా చాలా జరుగుతున్నాయి. పిల్లలు కూడా వాళ్ళకి ముక్కు పచ్చలు ఆరదు. 16, 15, 19, 18 సంవత్సరాల పిల్లలు, వాళ్ళకు కూడా బండ్లు ఇచ్చేసి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు 3, 4 ఇష్టం వాళ్ళ ఇష్టం వాళ్ళు అంతమంది ఎక్కేసి పెద్ద పెద్ద సౌండ్లు ఇచ్చుకుంటూ. అంత క్రితం గుంటూరులో ఇలా అయితే ఉండేది కాదండి, ఇప్పుడు మరీ ఎక్కువైపోతుంది, ఎందుకో తెలియదు. మరి ఎక్కడి నుంచి నేర్చుకుంటున్నారో, ఎక్కడ కొత్త సాంప్రదాయాలను మనం తెచ్చుకుంటున్నామో తెలియదు. కానీ 3, 4 ఎక్కేయటం, నా బాధ అంతా నా ఫ్యామిలీ మెంబర్స్కి వ్యక్తం చేస్తాను ఇంట్లో కూడా. ఇలా జరుగుతుంది, నాకు బాధేస్తుంది, వాళ్ళని కోపం పడాలనిపిస్తుంది అని చెప్పేసి. కానీ మీ అందరికీ తెలిస్తే ఈ వీడియో ద్వారా కొంత ఒక్కళ్ళు మారినా కానీ నాకు సంతోషమేనండి. వాళ్ళ పేరెంట్స్ కూడా చెప్పుకోవాలి పిల్లలకి బండ్లు ఇచ్చేటప్పుడు, ఒకళ్ళకి హాని కలగకూడదు మన వల్ల. మన పని మీద వెళ్ళినప్పుడు పని చూసుకొని జాగ్రత్తగా రావాలి అని చెప్పేసి పేరెంట్స్ కూడా రెస్పాన్సిబుల్గా ప్రవర్తించాలండి. వాళ్ళకి బండ్లు ఇచ్చేసి వాళ్ళు ఎక్కడ తిరుగుతున్నారో, ఏ ఫ్రెండ్స్తో ఎలా వెళ్తున్నారో, ఎవరికి హాని కలిగిస్తున్నారని పట్టించుకోకుండా ఉంటే మాత్రం చాలా నష్టపోతాం. ఆ పిల్లలు నష్టపోతారు. ఆ పిల్లల ద్వారా ఎవరికన్నా దెబ్బలు తగిలినా, వాళ్ళకన్నా ప్రమాదం అయినా ఫ్యామిలీ మెంబర్స్ నష్టపోతారు. అందరికీ ప్రాబ్లం వస్తుంది. దయచేసి చిన్నపిల్లలు కూడా అర్థం చేసుకొని, మీకు అంతగా చాలా ఇష్టంగా ఉంటే, మీకు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వచ్చు బండి అనుకుంటే గ్రౌండ్స్ ఉంటాయండి. చక్కగా గ్రౌండ్స్కి వెళ్ళి మీకు నచ్చినట్టుగా మీరు మీ ఫ్రెండ్స్ హెల్ప్ తీసుకొని చక్కగా అక్కడ డ్రైవ్ చేసుకోండి. అంతేగాని పెద్ద పెద్ద బజార్లలోకి వచ్చి
ట్రాఫిక్ రోడ్లలోకి వచ్చి మీ ఇష్టం వచ్చినట్టు పక్కన వాళ్ళకి అవతల వాళ్ళకి వెళ్ళే వాళ్ళకి హాని కలిగించి దయచేసి ఇలాగైతే మాత్రం చేయొద్దని 15 ఇయర్స్ నుంచి 20 ఇయర్స్ వాళ్ళందరూ కూడా చిన్న చిన్న పిల్లలు వాళ్ళందరికి కూడా వాళ్ళ పేరెంట్స్కి కూడా నమస్కరించి చెప్తున్నాను. మీ పిల్లలకి చెప్పుకోండి, చక్కగా ఇలా చేయొద్దని చెప్పేసి. ఒకవేళ అంతగా అవసరమైతే మీరు కూడా వెళ్ళి ఆ పని చూసుకొని రండి. ఎందుకంటే వాళ్ళ చిన్నపిల్లలు తెలీదు అని అనుకుంటే వాళ్ళకి ఆ ఉత్సాహం మీద ఎన్నో యాక్సిడెంట్లు చూస్తూ ఉంటాము. తర్వాత లైఫ్ పోయిన తర్వాత మళ్ళీ మనం తిరిగి తెచ్చుకోలేమండి. అందుకోసమే చెప్తున్నాను. ఆ పెద్ద ఆయనకి అంత దెబ్బ తగిలేసరికి నాకు చాలా బాధేసింది అసలు. అక్కడే ఇంకా తర్వాత ఆయన ఫస్ట్ ఎయిడ్ చేసుకొని వెళ్ళిపోయిన తర్వాత కూడా నేను అక్కడే ఉండిపోయి చాలా బాధపడ్డాను. చాలా బ్లీడింగ్ అయితే పోయింది. మళ్ళీ అదంతా ఆయన కూర్చుకొని ఆ దెబ్బ మానేది ఎంత టైం పడుతుంది, ఆయన హెల్త్ ఎంత పాడైపోతుంది, ఇదంతా అర్థం చేసుకొని పిల్లలకి కానీ పెద్దలకు మామూలుగా ఇర్రెస్పాన్సిబుల్గా కార్లు కానీ 4 వీలర్స్ కానీ నడిపే వాళ్ళకి కానీ అందరికీ కొంచెం జాగ్రత్తలు చెప్పి పంపండి ఇంటి నుంచి తల్లిదండ్రులు అనేది. పిల్లలు కూడా కొంచెం అర్థం చేసుకోండి. అవేర్నెస్ వచ్చింది, సోషల్ మీడియాలో అందరు చెప్తున్నారు, ట్రాఫిక్ పోలీసులు చెప్తున్నారు, అందరు చెప్తున్నారు సిగ్నల్స్ దగ్గర ఆపి ఇష్టానుసారంగా ప్రవర్తించొద్దని చెప్పేసి. అవన్నీ పాటించండి, సొసైటీకి మంచి పేరు తీసుకురండి. అదొక్కటే కోరుకునేది నా వీడియో ద్వారా.